సంక్షోభం వచ్చినప్పుడే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అసలు బలం తెలుస్తుంది. ఇదే విషయాన్ని చాణక్య నీతి చెబుతుంది. నేటి ప్రపంచ పరిస్థితులు కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ముడి చమురు ధరల అస్థిరత, గ్లోబల్ సప్లై చైన్ అంతరాయాలు, భౌగోళిక ఉద్రిక్తతలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. అనేక దేశాలు ఆర్థిక మందగమనంతో ఇబ్బందులు పడుతున్నాయి. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం నిలకడగా ముందుకు సాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. 3 రోజుల ద్రవ్య విధాన కమిటీ సమావేశం అనంతరం చేసిన ఆయన వ్యాఖ్యలు భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని, ముందున్న సవాళ్లను ఒకేసారి ప్రతిబింబించాయి. ఇంతకీ ప్రపంచ అనిశ్చితుల మధ్య భారత ఆర్థిక వ్యవస్థకు బలంగా నిలుస్తున్న అంశాలేంటి? రెపో రేటును యథాతథంగా కొనసాగించడానికి ఆర్బీఐ ఎలాంటి లెక్కలు వేసింది? ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ డిమాండ్ స్థిరంగా కొనసాగుతోందన్నారు. ప్రైవేట్ వినియోగం ఆశాజనకంగా ఉందని, నిర్మాణ రంగం, మూలధన వస్తువుల ఉత్పత్తి, బ్యాంకుల రుణాల వృద్ధి వంటి సూచీల పెట్టుబడులు కూడా బలంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. దేశీయ వినియోగం, పెట్టుబడులే ప్రస్తుతం భారత వృద్ధికి ప్రధాన బలంగా ఉన్నాయని మల్హోత్రా వివరించారు. అంతర్జాతీయంగా కూడా భారత్కు సానుకూల సంకేతాలే కనిపిస్తున్నాయని ఆర్బీఐ వివరించింది. సేవల ఎగుమతులు ఆరోగ్యకరంగా పెరగడంతో పాటు వస్తువుల ఎగుమతులు కూడా పుంజుకున్నాయి. ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందాలు, ఎగుమతుల వైవిధ్యీకరణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాబోయే రోజుల్లో ఎగుమతులకు మరింత ఊతమిస్తాయని తెలిపింది. దీంతో విదేశీ డిమాండ్ కూడా భారత ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తోందని గవర్నర్ వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న అనిశ్చితి, ముడి చమురు ధరల అస్థిరత, సరఫరా గొలుసు సమస్యలు దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని మల్హోత్రా హెచ్చరించారు. ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు అసమానంగా కురిస్తే వ్యవసాయ రంగంతో పాటు గ్రామీణ డిమాండ్ కూడా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందన్నారు. పరిశ్రమల్లో అధిక సామర్థ్య వినియోగం, బ్యాంకుల నుంచి బలమైన రుణాల ప్రవాహం, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ పెట్టుబడులు కొనసాగడంతో పెట్టుబడి కార్యకలాపాలు మరింత బలోపేతమవుతాయని ఆర్బీఐ అంచనా వేసింది. సేవల ఎగుమతులు బలంగా కొనసాగుతుండగా కొత్త వాణిజ్య ఒప్పందాలు, వస్తువుల ఎగుమతులు కూడా ఊతమివ్వనున్నాయని పేర్కొంది. దేశీయ డిమాండ్, తయారీ రంగం, సేవల రంగం, ఎగుమతులు కలిసి భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ద్రవ్య విధాన కమిటీ రెపో రేటును 5.25% వద్ద యథాతథంగా కొనసాగించింది. దీంతో వరుసగా మరోసారి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా ఆర్బీఐ తటస్థ వైఖరిని కొనసాగించింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం పూర్తిగా అదుపులోకి రాలేదని, అదే సమయంలో వృద్ధి కూడా ఆశాజనకంగా కొనసాగుతున్నందున వడ్డీ రేట్లలో మార్పు అవసరం లేదని ఆర్బీఐ భావించింది. వచ్చే 2 త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 5% పైనే ఉండే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా ద్వారా తెలుస్తుంది. అదే సమయంలో భారత జీడీపీ వృద్ధి 7% మించి నమోదయ్యే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. అయితే ముడి చమురు ధరలు, రూపాయి మారకం విలువ, విదేశీ పెట్టుబడుల ప్రభావం వంటి అంశాలపై ఇంకా అనిశ్చితి కొనసాగుతున్నందున ఆర్బీఐ నుంచి తక్షణమే వడ్డీ రేట్ల తగ్గింపుపై సంకేతాలు వచ్చే అవకాశం తక్కువేనని విశ్లేషించింది. రెపో రేటు అంటే వాణిజ్య బ్యాంకులకు రిజర్వ్ బ్యాంకు స్వల్పకాలికంగా రుణాలిచ్చే వడ్డీ రేటు. ఈ రేటు తగ్గితే బ్యాంకులకు నిధుల వ్యయం తగ్గి రుణాలు చౌకగా లభించే అవకాశం ఉంటుంది. దీంతో గృహ, వాహన, వ్యాపార రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. అదే రెపో రేటు పెరిగితే రుణాలు ఖరీదవుతాయి. ప్రస్తుతం రెపో రేటును 5.25% వద్ద యథాతథంగా కొనసాగించడం ద్వారా ఆర్థిక వృద్ధికి బ్రేక్ పడకుండా, అదే సమయంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పకుండా చూసే సమతుల్య వ్యూహాన్ని ఆర్బీఐ అనుసరిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
జూలై నెలలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగడం, విదేశీ మారక నిల్వలు మెరుగుపడడం, వర్షాకాల పరిస్థితులు అనుకూలంగా ఉండడం వంటి అంశాలు దేశీయ ఆర్థిక వ్యవస్థకు సానుకూలంగా మారాయి. భవిష్యత్తులో ద్రవ్యోల్బణం ఎలా మారుతుందనే దానిపై మరింత స్పష్టత వచ్చిన తర్వాతే వడ్డీ రేట్లపై తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని గవర్నర్ స్పష్టం చేశారు. వృద్ధి, ద్రవ్యోల్బణం మధ్య సమతుల్యతను కాపాడమే ఆర్బీఐ ప్రధాన లక్ష్యమని మల్హోత్రా వివరించారు. మొత్తంగా చూస్తే ప్రపంచ అనిశ్చితుల మధ్య భారత్ ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ విశ్వాసం వ్యక్తం చేసింది. దేశీయ డిమాండ్, పెట్టుబడులు, ఎగుమతుల వృద్ధికి బలంగా నిలుస్తాయని స్పష్టం చేసింది. అదే సమయంలో ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలు, ఎల్ నీనో ప్రభావం వంటి అంశాలపై అప్రమత్తత కొనసాగిస్తామని తెలిపింది. అందుకే ప్రస్తుతం రెపో రేటును యథాతథంగా ఉంచిన ఆర్బీఐ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ భవిష్యత్ నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టమైన సంకేతాలిచ్చింది.